ఎన్ఎస్ఆర్ న్యూస్ కథనానికి స్పందించిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వెంకన్న లక్ష్మీపురం మార్కెట్లో పారిశుద్ధ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్కెట్ ని స్వయంగా పరిశీలించిన కమిషనర్ చెత్తను సకాలంలో తరలించడం, ఫాగింగ్, డ్రైనేజీ నిర్వహణను మరింత పటిష్టం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక పూర్తి వివరాలు ఫోన్ లైన్ ద్వారా మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎన్ఎస్ఆర్ న్యూస్ లో పరిచితమైనటువంటి స్మార్ట్ సిటీ అంటే ఇదైనా బురదలో మార్కెట్ కథనానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న అయితే ఈరోజు స్పందించారు. ఈరోజు కమిషనర్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ ను స్వయంగా సందర్శించారు. అక్కడికి పరిస్థితులను స్వయంగా చూసి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా చేయాలని చెప్పేసి అధికారులు చేశారు. యనమల మార్కెట్ చైర్పర్సన్ ప్రియాంకతో కలిసి పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు. మార్కెట్లో పేరుకుపోయిన వ్యర్థాలను సకాలంలో తరలించాలని అధికారులు ఆదేశించారు. అయితే రాంపూర్లో డంపింగ్ యార్డ్ ఉండడంతో రాంపూర్కు తరలించడం ఆలస్యం అయితే వెంటనే బాలసముద్రకు తరలించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు. అలాగే మనం చూసుకున్నట్టు ప్రతిరోజు పారిశుద్ధ పనులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం చేయాలని, లేకపోతే దోమల నివారణ కోసం కూడా ఆ ఫాగింగ్ కూడా చేపట్టాలని చెప్పారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని కాలువలు, డ్రైనేజీలు కూడా శుభ్రం చేయాలని చెప్పారు. అయితే గతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఇలాంటి సందర్శించి స్వయంగా వచ్చేసి చూసిన దాఖలు అయితే లేవు. అయితే ఇప్పుడు వెంకన్న కమిషనర్ కొత్తగా వచ్చారో ఒక కమిషనర్ చూసి ఇలా చేయడం మాత్రం అక్కడ ఎవరైతే ఉన్న మార్కెట్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో కూలీలు కావచ్చు, అటు హమాలీలు కావచ్చు, ఎవరైనా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కమిషనర్ ఇలా స్వయంగా వచ్చేసి ఇక్కడ చెప్పడంతో అయితే అధికారులు కావచ్చు, పరిశుద్ధ కార్యక్రమాలు కావచ్చు, వెంటనే వచ్చేసి అవి క్లీన్ చేయడంతో పాటు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ చూసుకున్నట్లయితే మనకు గతంలో చూసుకున్న పనులు కావచ్చు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ అది కమిషనర్ ఆదేశాలు చేయడంతో అయితే ఇంకా ఎక్కడ కూడా చెత్త లేకుండా బురదమయం కాకుండా మాత్రం చేస్తే క్రమంగా అయితే అధికారులు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే పక్కగా పళ్ళ మార్కెట్ ఉంటుంది. పళ్ళ మార్కెట్ కూడా చూసుకున్నట్లయితే పళ్ళను కూడా కులిపోయిన పళ్ళను కూడా పాడేస్తారు. ఆ పళ్ళను కూడా ఎక్కడ కూడా పడేయకూడదు. ఒక కుప్పలాగా వేస్తే అది పరిశుద్ధ కార్మికులు ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్తారు అని చెప్పేసి అది వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఏదేమైనప్పటికీ అధికారులు స్పందించి ఇలా చేయడం మాత్రం ఇక్కడ నుండి మార్కెట్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, హమాలీలు కావచ్చు, వచ్చేటువంటి వినియోగదారులు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ అశోక్.